వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాస్ గారు, మీరు వెళ్ళారు కదా నిన్న దాన్ని చూడడానికి. ఏంటిది అటర్ ఫ్లాపా ఈ సభ? అయితే ఏ రకంగా అటర్ ఫ్లాప్? ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. నన్న ఈ యువగళం నవశకం సభ మీద వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది మాట్లాడారు కదా, కొత్త విమర్శ ఏమైనా ఉందా? కొత్తదంటే ఇది అటర్ ఫ్లాప్. అది కొత్తది కాదు, కొత్తదే. ఇప్పుడు వాళ్ళు పాదయాత్ర జరిగేటప్పుడు కూడా పాదయాత్రకి జనం రావట్లేదు అది ఇదని రకరకాలుగా అది ఓకే, అది ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక ఆయనేమో జనం వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారంటారు, ఒక ఆయనేమో అటర్ ఫ్లాప్ అంటాడు. అందుకని ఇది కొత్తది అంటున్నా. ఇప్పుడు కొన్ని వందల బస్సులు, దాదాపు ఒక 15 ట్రైన్లు రాయలసీమ నుంచి, కేవలం రాయలసీమ నుంచే దాదాపు 80-90 వేల మంది వచ్చి ఉంటారండి. కేవలం రాయలసీమ నుంచే 80-90 వేల మంది వచ్చి ఉంటారు. గత 8-9 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పెద్ద సభల్లో ఇది ఒక పెద్ద సభ. నో డౌట్, నో డౌట్. సరే, మరి వాళ్ళు సజ్జల గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ చూసి వచ్చారా లేకపోతే ఇంకోటి చూసి వచ్చారా అంటే, వాస్తవానికి రేపు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ చాలా కార్యక్రమాలు, చాలా సభలు గత సంవత్సర కాలంలో చాలా జరుగుతున్నాయి. మరి జనం కిక్కిరిసి వస్తున్నారు కదా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు కదా. ఇప్పుడు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను వ్యతిరేకిస్తూ బయటికి రావడానికి సిద్ధమయ్యారండి. ఇప్పటిదాకా బయటకు వచ్చిన నాయకులు కేసులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. తర్వాత ఆ సభకు సంబంధించి, సభ జరిగిన నిన్న, కానీ 24 గంటల ముందే మామూలుగా ఎంతమంది వస్తే ఓకే బాగా వచ్చారు అనుకుంటారో అంతమంది 24 గంటల ముందే వచ్చారండి. 24 గంటల ముందే వివిధ జిల్లాల నుంచి వచ్చారు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ సభ గురించి ఇంత మాట్లాడుతున్నారు? 3132 కిలోమీటర్ల పాదయాత్ర, ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని ఇంకో 40 సంవత్సరాలు నడిపాల్సిన ఒక 40 సంవత్సరాల యువకుడు చేసిన పాదయాత్ర. 40 సంవత్సరాల వయసున్న పార్టీని ఇంకో 40 సంవత్సరాలు నడపాల్సిన 40 సంవత్సరాల యువకుడు చేసిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో నడిచాడు, కింద పడ్డాడు, లేచాడు, నిలబడ్డాడు. 3132 కిలోమీటర్లు నడిచి మొదటి రోజు ఎవరైతే విమర్శలు చేశారో ఈయన నడుస్తాడా అన్నారు కదా, నడిచాడు. ఈయన ముగిస్తాడా అన్నారు కదా, ముగించాడు. ఈయన నిలబడతాడా అన్నారు కదా, నిలబడ్డాడు. ఎన్ని నిర్బంధాలు! అసలు ఆయన కోసమే జీవో తెచ్చారు కదా, జీవో నెంబర్ 1 తెచ్చారు కదా, నిలబడ్డారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళి లోకేష్ గారు బయటకు వచ్చారండి. ఇప్పుడు ఈ పాదయాత్ర జరుగుతున్న క్రమంలోనే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నంద్యాలలో. అరెస్ట్ చేసినప్పుడు అందరూ వైసీపీ వాళ్ళందరూ ఏమన్నారు? రేపో ఎల్లుండో లోకేష్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. మరి ప్రభుత్వం మొత్తం తనని అరెస్ట్ చేయడానికి వ్యూహం పండిందని తెలిసి కూడా వాళ్ళ తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేయలేదే. అవినాష్ని సిబిఐ అరెస్ట్ చేయబోతుంటే అవినాష్ ఏం చేశాడు? తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు కదా. మరి లోకేష్ గారు ఆ పని చేయలేదు కదా. అలాగే ఆ 52-53 రోజులు కుటుంబాన్ని, పార్టీని, న్యాయవాదులతో సమన్వయాన్ని, అలాగనే అధికార పార్టీ రోజు చేసిన కుట్రల్ని, వీటన్నిటిని ఏకకాలంలో తిప్పికొట్టాడు కదా. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు కదండి, ఒక మంచి బ్యాట్స్మెన్ ఎవరంటే వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసేవాడు మంచి బ్యాట్స్మెన్. అలాగే కబడ్డీలో ప్రత్యర్థికి దొరకకుండా ఆడేవాడు మంచి ఆటగాడు. మరి ఈ 53 రోజులు చంద్రబాబు గారు లోపల ఉన్న రోజుల్లో, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారి అరెస్టు గురించి ఏం మాట్లాడారు, ఏం జరిగింది? ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అందుకే నేను అన్నాను, ప్రభుత్వం పన్నిన
ఆ పద్మవ్యూహం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఓకే, నేను సభ గురించి నేను చెప్తున్నా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ సభకు సంబంధించి నంబర్ 1 స్పందన చెప్తానండి. నంబర్ 1 స్పందన, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మెజారిటీ అండి. ఎందుకు అంటే ఇక్కడ బస్సులు ఏర్పాటు, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా బస్సులు శబరిమల వెళ్ళిపోయాయండి. ఆ తర్వాత బస్సులు బుక్ చేస్తున్నప్పుడు ముందు ఇస్తానని 3 రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వనన్నారు. ఆ తర్వాత వరుస బస్సులు బుక్ చేస్తున్నప్పుడు ముందు వాళ్ళు ఇస్తానంటే, ఇప్పుడు బస్సు బుక్ చేస్తే వాళ్ళకి వ్యాపారం అండి, డబ్బులు వస్తాయి ఆర్టీసీకి, ఏ ఆర్టీసీకి అయినా సరే. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు కూడా ఆగిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే, నేను ఒక 2 ఏళ్ల క్రితం చూశానండి, ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర మహానాడు జరిగినప్పుడు ఏం దొరికితే వేసుకొని వెళ్ళిపోయారు. బైకు, కారు, ట్రాక్టరు, ఏం దొరుకుతుంది. అదే విధంగా నాకు తెలిసి ఇక్కడ నిన్న ఒక 6.5 నుంచి 7.5 లక్షలు వచ్చింటారు. 6.5 నుంచి, ప్రతాప్ గారు చెప్పారు కదా, లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు అని. జనానికి సంబంధించినంత వరకు చాలా పెద్ద సభ అండి. అన్నిటికీ మించి ఆ సభ 6 లక్షలు 7 లక్షలు అంటే అటు జలసాంద్రం ఇటు జనసాంద్రం. ఇప్పుడు అన్నిటికీ మించి ఇప్పుడు చర్చించాల్సింది ఏంటంటే, ఆ సభ యొక్క ప్రభావం ఏంటి. ఆ సభ ఒక ప్రభావం ఏంటి అంటే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి వ్యవస్థలన్నిటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అని ఆ సభ నిన్న తెలియజేస్తుంది. రైట్. తర్వాత మరి ఎందుకు ప్రభుత్వం ఇంత స్పందిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పర్యావరణం మీద చాలా శ్రద్ధ ఎక్కువ అండి. సాధారణంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ప్రతి ఇంట్లో 2 బుట్టలు ఇస్తున్నాయి, 2 డబ్బాలు ఇస్తున్నాయి. అలాంటి డబ్బాలు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో 175 ఉన్నాయి. ఆ 175లో కొన్నిట్లో తడి చెత్త, కొన్నిట్లో పొడి చెత్త ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ తడి చెత్తను తీసి పొడి చెత్త, ఈ డబ్బాలో చెత్త ఆ డబ్బాలో చెత్త ఈ డబ్బాలో వేసి ఆయన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నాడు ఆయన. ఇది మా వెంకటేశ్వరరావు గారు ఏమంటారంటే, చిలకలూరుపేటలో పర్యావరణం చిలకలూరుపేటలో చూసుకోవాలి, వాళ్ళు వచ్చి గుంటూరులో పర్యావరణం చూడటం ఏంటి అంటారు. సరే, ఓకే.